చాలా మంది జీవితాలలో దేవుని మీద అనుమానంతో బ్రతుకుతున్నారు. దేవుడు అనుమానింపతగిన దేవుడు కాదు, ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన మంచి దేవుడు, ఆయన ప్రేమ కలిగినటువంటి దేవుడు. దేవుడు నీకు ఆధారమైనటువంటి వాడు నరుడు కాడు. ఆయన అబద్ధం ఆడాడు. మాటిచ్చాను, చేయలేకపోయాను, సారీ నన్ను క్షమించమని పశ్చాత్తాపడ్డాడు. నీకు అర్థమవుతుందా? నా చేత కాలేదు నీకు ఈ కార్యం చేయడం, నిన్ను బాగు చేస్తానన్నాను కానీ నేను బాగు చేయలేకపోయాను, సారీ ఏమనుకోమాక. నీ పిల్లలకి మంచి భవిష్యత్తు ఇస్తానని చెప్పాను కానీ నీ పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వలేకపోయాను, నన్ను క్షమించండి. నీకు పిల్లల్ని ఇస్తానని చెప్పాను కానీ ఇవ్వలేకపోయాను, ఏమనుకోమాకండి. ప్రపంచ చరిత్రలో నేటి వరకు, సృష్టి ప్రారంభము నుండి నేటి వరకు యేసు సృష్టికర్త అయిన యేసు పశ్చాత్తాపడలేదు. ఎందుకంటే ఆయన మాట ఇస్తే తప్పడు.